ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభానికి సిద్దమైంది. ఇవాళ దీన్ని ప్రారంభించనున్నారు. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్ కాల్వల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందటం లేదని గిరిజన రైతుల ఆవేదనకు చెక్ పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు సాగర్ జలాలు సందడి చేస్తున్నాయి. 66 కోట్లతో గత ఏడాది సంక్రాంతికి శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం సంక్రాంతి సందర్భంగా ఇవాళ ప్రారంభం కానుంది. 4 నెలల్లో 9 కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల కొన్ని చెరువుల్ని నింపారు. మంచుకొండ ప్రాజెక్ట్ ఈ రోజు ప్రారంభం కాబోతోంది. దీని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, సంక్రాంతి పండగ సందర్భంగా రైతులకు సంతోషాన్ని నింపేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంచుకొండ ఎత్తుపోతల పథకాన్ని మరికొద్ది సేపట్లోనే ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఈ అర్బన్ మండలం అంటే రఘునాథపాలెం మండలానికి సంబంధించి విలువైనటువంటి ఎకరం ₹1 పలుకుతున్నటువంటి భూములు రాళ్లు రప్పలతో సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళందరూ కూడా తీపి కబురు కూడా చెప్తున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే మంచుకొండలోని ₹66 కోట్ల దాదాపుగా 36 చెరువులు, అదేవిధంగా 3000 ఎకరాల భూములు సాగులోకి తీసుకొచ్చేందుకు మనం చూస్తున్నాం. ఇప్పుడు విజువల్స్ లో ఎత్తుపోతల మంచుకొండ ఎత్తుపోతల పథకానికి మరికొద్ది సేపట్లోనే కృష్ణా జలాలు ఆవిష్కృతంగా అద్భుత ఘట్టం సంబంధించి కూడా వెంకటాయపాలెం డీప్ కట్ దగ్గర తుమ్మల నాగేశ్వరరావు ఆ ప్రాంతంలో స్విచ్ ఆన్ చేసి ఆ నీళ్లను కూడా మొత్తం ఈ ఎత్తుపోతల పథకం దగ్గర తీసుకురానున్నారు. ఈ ఎత్తుపోతల పథకం నుంచి పూర్తిగా 36 చెరువులతో పాటు భూగర్భ జలాలు అడుగంటకుండా రైతులకు యాసంగిలో కూడా సాగు చేసేందుకు కూడా నీళ్లు ఉంచేందుకు కూడా మొత్తంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. అసలు ఈ ప్రాంతం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు మంచుకొండ ఎత్తుపోతల పథకం వల్ల ఉపయోగం ఏంటి మీకు? సార్ నమస్తే సార్. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ప్రదాత, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మన వ్యవసాయ శాఖ మంత్రి వారు తుమ్మల నాగేశ్వరరావుకి పాదాభివందనలు చేస్తున్నాం సార్. ఎందుకంటే గతంలో ఈ ఏరియా మొత్తం దేవరబోడు అనే పేరు ఉంది. ఇది రాళ్లబోడుతో నిండి ఉన్న ఈ దేవరబోడులోనే పోయిన ఎలక్షన్లో సార్ మాకు వాటర్ సోర్సెస్ లేవు, ఇబ్బంది పడతారు, తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతాంగం గురించి మొర ఆలకించి రైతాంగాన్ని చెప్పుకున్నాం సార్కి. ఆ ఎలక్షన్ టైంలోనే సార్ ఇచ్చిన సోర్సెస్ మాట ప్రకారం సార్ మొత్తం అడవి గుట్టల నేలలు ఇవి. గుట్టల నుంచి మనకి వాటర్ రావటం చాలా ఇబ్బంది. చాలా ఎత్తు మీద ఉన్న ఈ గ్రామం సార్, ఈ మండలం మొత్తం ఎత్తు మీద ఉన్న మండలం సార్. అందులో ఈ సారికి విన్నవించుకుంటే సార్ ఎంతో కష్టపడి వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారికి మొరపెట్టుకుంటే అదే విధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళకి మొరపెట్టుకొని ఈ విధంగా మాకు 66 కోట్లతో రేపు ఈ సంక్రాంతి పండుగకి ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా సార్ వారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా రైతు సోదరుల తరఫున తెలియజేస్తున్నాం సార్. చెప్పండి, రైతులకు సంబంధించి గతంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఈ నీళ్లు వస్తే ఎలా ఉపయోగాలు ఉంటాయి? అంతకుముందు సార్ మాకు బోర్లు వేస్తే ఒక్కొక్క బోర్ వేసినా 500 అడుగులు వేసినా కూడా భూ జల అసలు నీళ్ళే పడవండి. నీళ్ళు పడవు. ఈ మంత్రి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎత్తుపోతల పథకం పెట్టిండు. దాని గురించి కొద్దిగా చెరువులు కూడా నీళ్లు బాగానే ఉన్నాయండి. చెరువులో పుస్తకంగా నీళ్లు ఉన్నాయి. ఈ ఎత్తుపోత పొదలలో, బాయిలలో కానీ చెరువు బోర్లలో కానీ కట్టు కాకుండా నీళ్లు మంచి నెంబర్ 1 పోతున్నాయి. 24 గంటలు కరెంటు మంచిగా వస్తున్నాయంటే మంచి నెంబర్ 1గా పంటలు పండించుకుంటాం. మా పత్తి చేలు పోయినా ఇప్పుడు మొక్కజొన్నలు వేసుకుని మొక్కజొన్నలు ఏ రైతుకి వేసినా 10 ఎకరాలు 5 ఎకరాలు చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఎత్తుపోతల పథకానికి సంబంధించినటువంటిది మరికొద్ది సేపట్లోనే ప్రారంభించున్నారు. దాదాపుగా 3000 ఎకరాలు, 1 కాదు 2 కాదు 3000 ఎకరాలకు సంబంధించి కేవలం 66 కోట్ల రూపాయలతోనే ఎత్తుపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కనుక్కున్న టయానికి ఏడాదిలోనే సంక్రాంతి రోజు ఆ రోజు శంకుస్థాపన చేసుకుని మళ్ళీ సంక్రాంతికి రైతులకు బహుమతిగా సంక్రాంతి కానుకగా అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే అద్భుత ఘట్టం కృష్ణా జలాలు మంచుకొండ ఎత్తుపోతల పథకంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాను. దీనికి సంబంధించి కూడా భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. రైతులు పండగ వాతావరణం ముందస్తుగానే పండగ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రఘునాథపాలెం అంటే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు డీప్ కట్ నుంచి పైప్ లైన్ల ద్వారా మొత్తం చెరువులకు కూడా పైప్ లైన్లను అనుసంధానం చేశారు. ఎక్కడ కూడా వాటర్ సోర్స్ లేనటువంటి ప్రాంతానికి వాటర్ని అందించి అంటే తాగునీటిని అందించి భూగర్భ జలాలను మొత్తం కూడా పెంచే ప్రయత్నం చేశారు. మొత్తం ఈ రైతాంగం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం కొద్దిసేపట్లోనే రైతాంగానికి
అంకితం చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సైదులు.